హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని మీ ఫొటోస్తో పిక్సార్ట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను వాడిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆల్ మెటీరియల్ అని. అక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని తీసుకోండి. ఓకేనా? పిక్సార్ట్ ప్రో కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, చెప్తాను. ఓకేనా? మీ ఫోన్లో ఉన్న పిక్సార్ట్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసే విధానం ఒకటే. సో కాబట్టి నేను గర్ల్స్ ఫొటోస్తో చేస్తాను. ఒకవేళ బాయ్స్ అయితే మీ ఫొటోస్ పెట్టి చేసుకోండి, ఎందుకంటే మీకు 2 డెమోలు చూపించాను కదా, ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ ఒకటే వస్తుంది కానీ జెండర్ మారుతుంది, అది గుర్తుంచుకోండి. రైట్, ఈ ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేశాను. దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి టాప్లో ఉన్న ఎరేజర్ పైన క్లిక్ చేసి ఈ సైజులో అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు కావాలితే ఫోటోని నీట్గా ఈ సర్కిల్ వరకే, అంటే ఆ షేప్లో వరకే ఉండేలా చూసుకోండి. ఇంకా బయటకు ఉండకూడదు. ఇలా నీట్గా చుట్టూ సరౌండింగ్లో ఎరేజ్ చేసుకోండి. ఇలా నీట్గా ఎరేజ్ చేసుకోండి. చేసి పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీది ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ పైన క్లిక్ చేశాను, ఇక్కడికి పెట్టేశాను. ఇలా కింద ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేశాను. 2 ఫింగర్స్ పెట్టి నీట్గా జూమ్ చేసి ఇలా దీన్ని పైన ఉన్న ఎరేజరు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని నీట్గా ఆ షేప్లో మాత్రమే ఉండాలి. ఓకే, ఆ షేప్లో మాత్రమే ఉండేటట్లు చూసుకోండి. చక్కగా నీట్గా ఎరేజ్ చేసుకోండి. పైన రైట్ మార్క్, ఇక్కడ మళ్ళీ ప్లస్ యాడ్ ఫోటో, మళ్ళీ సేమ్ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి ఇలా రొటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి పెట్టి పైన ఉన్న ఎరేజరు అంతే. ఈ ఫోటోని సర్కిల్లో నీట్గా ఈ సర్కిల్లో ఉండేటట్టు అన్ని ఫోటోలు పెట్టే విధానం ఒక్కటే. ఆ సర్కిల్లో కరెక్ట్గా పెట్టి బ్లెండ్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా నీట్గా అవతల ఉండకూడదు వేరే ఫోటోల మీద. ఇలా చేసుకోండి నీట్గా. రైట్ మార్క్ ఇవన్నీ పెట్టేస్తాను, మీరు కూడా పెట్టి ఈ విధంగా అన్ని ఫోటోలు పెట్టిన తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీది ఫుల్ ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకొని పైన యాడ్ పైన క్లిక్ చేయండి. ఇది ఫుల్ ఫోటో. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో రిమూవ్ బీజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, కట్ చేస్తుంది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పనిచేయని వాళ్ళు ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకే, ఈ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి ఇలా పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అడ్జస్ట్మెంట్ పైన క్లిక్ చేసి సాచురేషన్ పైన క్లిక్ చేసి కొంచెం పెంచండి. ఓకే, పైన రైట్ మార్క్. ఇప్పుడు ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాయండి. మీ నేమ్ రాసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ పైన క్లిక్ చేసి దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఈ ప్లేస్లోకి పెట్టండి. మీకు పిక్సార్ట్ ప్రో కావాలంటే ఇప్పుడు కొన్ని ఫాంట్స్ ఇందులో ప్రో ఉన్నాయి, సో అవి పనిచేయాలంటే మీకు ప్రో వెర్షనే కావాలి. ఒకవేళ ఇదంతా చేశాక సేవ్ అవ్వదు, మెంబర్షిప్ అడుగుతుంది. సో అందుకే ఏం చేస్తారంటే మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే 2 రీల్స్ చేసి పెట్టాను. రీల్ నెంబర్ 156, రీల్ నెంబర్ 256. ఇవి 2 చూడండి. అందులో మీకు పిక్సార్ట్ ప్రోలో 2 వెర్షన్లు దొరుకుతాయి, అవి టోటల్లీ ఫ్రీ. మీ దగ్గర ఉన్న పాతది తీసేసి రీల్ నెంబర్ 156లో ఉన్న పిక్సెట్ అన్న చేసుకోండి, రీల్ నెంబర్ 256లో ఉన్న రీల్ నెంబర్ అన్న చేసుకోండి, మీకు ప్రో వెర్షన్ దొరుకుతుంది. ఈ స్టైల్స్లో మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేసి సేవ్ సింబల్ క్లిక్ చేస్తే ఇట్లా మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది నీట్గా ఈ ఫోటో. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.